అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వ్యూహం. రచయిత కె ప్రవీణరెడ్డి. ఇక కథలోకి వెళితే, కరంజాదేవి నుంచి ముంబై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సైరన్ మోగుతోంది. ఇంతలో టైట్ జీన్స్, తెల్లని లక్నో కుర్తా వేసుకున్న ఓ అమ్మాయి హడావిడిగా అందులోకి ఎక్కింది. మరుక్షణం కదిలింది లాంచీ. హమ్మయ్య, కాస్తలో మిస్ అయ్యేది అనుకుంటూ చెమట్లు పట్టిన మొహాన్ని కర్చీప్తో తుడుచుకుంది. హాయ్ మృదుల, హలో, హౌ ఆర్ యూ అంటూ పలకరించారు లాంచీలో ఉన్నవాళ్ళు. ఆమె చిరునవ్వుతో అందరికీ ఒకేసారి విష్ చేసింది. హాయ్ గైస్ అంటూ భుజానికి వేలాడుతున్న హ్యాండ్ బ్యాగ్ తీసి పక్కన పెట్టి కూర్చుంది. హౌ కమ్ యు ఆర్ హియర్? నీ హాస్పిటల్ని, పేషెంట్లని వదిలి ముంబై బయలుదేరావు. ఎనీథింగ్ అర్జెంట్? అడిగింది ఓ అమ్మాయి. న్యూ ఇయర్ పార్టీకి అవుట్ఫిట్ కొనాలి, మృదుల చెప్పింది. విన్న ఓ అబ్బాయి అయితే, నువ్వు మనుషుల్లో పడుతున్నావన్నమాట ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు. అతని మాటలకు మృదుల సమాధానమేమీ పైకి చెప్పలేదు, కానీ మనసులో అనుకుంది, ఇట్స్ స్పెషల్ డే ఫర్ మీ. ఆ రోజుకి సరిగ్గా ఏడాది అవుతుంది అర్జున్తో పరిచయం మొదలై అని అనుకుంటూ ఉండగానే నును సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. తుమ్మెద రెక్కల్లాంటి కనురెప్పలు బరువుగా కిందికి వాలాయి. తన భావాలు ఎవరూ గమనించకుండా ఉండాలని గబగబా మెట్లెక్కి లాంచీ పయ్యంతస్తుకు చేరింది. డెక్ మధ్య వెళ్ళి నుంచుంది. తలెత్తి ఆకాశం వంక చూస్తూ చేతులు సాచింది. ఆమె మనసు ఎలుగెత్తి అరిచింది. ఐ యామ్ ఇన్ లవ్, ఐ లవ్ అర్జున్ అలా అనుకుంటూ చిక్కగా కమ్ముకున్న మేఘాల వంక చూసింది. వాటినుద్దేశించి, నేను చెప్పింది విన్నారుగా, లోకమంతా చాటండి అన్నదామె మనసు. వాటిల్లో ఓ నల్లటి మేఘం విషయమేమిటో విశదంగా చెప్పమన్నట్లుగా ముందు ముందుకు వచ్చినట్లనిపించింది ఆమెకు. ఐ లవ్ అర్జున్, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం తెలుసా? నువ్వు కేరళ వైపు వెళితే అక్కడ కొట్టాయంలో ఉన్న మా గురువుగారికి, స్నేహితులకి ఈ శుభవార్త చెబుతావు కదూ? ఆ నల్లని మేఘం సరేనన్నట్టుగా పరుగు పరుగున అక్కడ్నుంచి కదిలినట్లనిపించింది. ఆమె మౌన భాష్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా కమ్ముకున్న మబ్బులన్నీ చెదిరి నలుదిక్కులకు బిరబిరా వెళ్తున్నాయి. అప్పటిదాకా ఉక్కగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారింది. సముద్రపు అలలపై నుంచి తేలుతూ వస్తున్న చల్లటి గాలి హాయిగా మేనుకు సోకుతుంటే రైలింగుకు ఆనుకొని కూర్చుంది. ఓసారి పరిసరాలన్నీ కలియజూసింది. అల్లంత దూరంలో మసగ్గా కనపడుతుంది ముంబై మహానగరం. మరోవైపు వెస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అయిన కరంజాదేవి ఉంది. అక్కడి నుంచి సముద్రం మీద ముంబైకి గంట ప్రయాణం. నేవల్ స్టాఫ్ వాళ్ళ కుటుంబీకులు ముంబై వెళ్ళి రావడానికి సౌకర్యంగా ఈ లాంచీ ఏర్పాటు చేశారు. బొమ్మరిల్లులా కనిపిస్తున్న నేవల్ స్టాఫ్ క్వార్టర్స్ వంక చూస్తూ అనుకుంది మృదుల. తను కరంజీకు వచ్చి దాదాపు సంవత్సరం అవుతుందని, డాడీ పోయాక ఒంటరిదైన తను మానసికంగా కుంగిపోయింది. డాక్టర్ల సలహా మేరకు కొట్టాయం ఆశ్రమంలో మెడిటేషన్కు వెళ్ళేది. ధ్యానంతో పాటు యోగాభ్యాసం కూడా చేస్తుంటే తన మనసు కుదుట పడుతున్నట్లనిపించింది. అప్పట్నుంచి తను ఆశ్రమంలోనే ఉండిపోయింది. యోగాలో మెలకువలెన్నో నేర్చుకుంది. తను నేర్చిన విద్యను మరొకరికి నేర్పడంలో ఎంతో సంతోషం, తృప్తి కలిగేవి. ఆ తరుణంలో డాడీ స్నేహితులొకరు తనని వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన వెస్టర్న్ నేవల్ కమాండింగ్ చీఫ్ అరవింద్ గారు. డాడీ పోయిన విషయం ఆయనకు ఆలస్యంగా తెలిసిందని, కనీసం ఆఖరి చూపుకు నోచుకోలేదని ఎంతో నొచ్చుకున్నారు. తాను ఈ ఆశ్రమంలో ఉంటున్న విషయం వేరే స్నేహితుల ద్వారా తెలిసి వచ్చారు. తనని ఆయనతో రమ్మన్నారు. తనకిక్కడ చాలా బాగుందని, ఇక్కడే ఉండిపోతానని చెప్పింది. కానీ ఆయన వినలేదు. డాడీ చనిపోవడానికి ముందు రాసిన ఉత్తరం చూపారు. ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదని, ఏదైనా జరిగితే తన కూతుర్ని చూసుకోవాలని రాశారాయన. ఆ ఉత్తరం చదివాక డాడీ మాట తీసివేయలేక అరవింద్ గారితో కరంజాకు వచ్చేసింది. ఆ దంపతులు తనను కన్న కూతురులా చూసుకుంటున్నారు. తనకు ఈ ఐలాండ్ కూడా బాగా నచ్చింది. రోజు సముద్రపు ఒడ్డున ధ్యానం చేసి సూర్యోదయాన్ని వీక్షిస్తూ యోగా చేయడంతో తన దినచర్య మొదలవుతుంది. తాను చేయడమే కాకుండా చాలామందికి నేర్పుతుంది కూడా. అక్కడి హాస్పిటల్లో పేషెంట్లకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ మెడిటేషన్, యోగాలతో మానసిక, శారీరక సాంత్వన కలుగుతుందని చెప్పి ఓపిగ్గా నేర్పుతుంది. కొన్నాళ్లకే ఆ దీవిలో మృదుల అందరికీ తలలో నాలిక అయ్యింది.
ఆమెకు కూడా వీళ్ళంతా నా వాళ్ళు, నేను ఒంటరిని కాను అనిపించింది. తన వాళ్లను కోల్పోయిన దిగులంతా పోయింది. తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన అరవిందు గారి పట్ల అంతులేని కృతజ్ఞత కలిగిందామెకు. అలా ఆమె మనసు గతంలోకి మల్లుతుంటే లాంచి గమ్యానికి చేరువవుతుంది. ఎయిర్క్రాఫ్ట్ కారియర్ విరాట్ పక్క నుంచి వెళ్తోంది లాంచి. దాని వంక చూసింది మృదుల. దానిలో ఒకేసారి 3 విమానాలు దిగే సౌకర్యం ఉంది. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ప్రతిదీ వింతగా విచిత్రంగా చూసేది. ఒకసారి అరవింద్ అంకుల్ అమ్యూనైజేషన్ స్టోర్ చూపించారు. పూర్వం రాజుల రోజుల్లో వీటినే ఆయుధకారాలనేవారు అన్నారు నవ్వుతూ. ఇవన్నీ చూసి నాకు తెలియని ప్రపంచం ఎంతో ఉంది అనుకునేది. ఈ దేశాన్ని పరిరక్షించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అరవిందు గారి పట్ల అంతులేని గౌరవం తనకు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు పింకీ. పై చదువులకు విదేశాలకు వెళ్ళింది. వెకేషన్కి ఇక్కడికి వస్తుంది. ఈ ఆవరణలో ఎంత డిసిప్లిన్లో పెంచినా తన కూతురు పెంకి ఘట్టంలా తయారైందని, తన మాటే సాగాలనే మంకుపట్టు వదలదని ఆంటీ వాపోతూ ఉంటారు. ఆ అమ్మాయిది దాదాపు తన వయసే. ఫోటోలో చూసింది. చాలా అందంగా ఉంది పింకీ అనుకుంటూ నిర్మలంగా ఉన్న ఆకాశంలో అక్కడక్కడా ఉన్న మబ్బుతొనకల వంక, అలజడిగా ఉన్న సముద్రం రేపుతున్న అలల వంక చూస్తూ ఉండిపోయింది కాసేపు. ఆమె కండ్ల ముందు అర్జున్ రూపం కదలాడింది. నిన్ను ప్రేమిస్తున్నానని అర్జున్ తనతో చెప్పిన క్షణం నుంచి ఈ లోకం అత్యంత సుందరంగా గోచరిస్తూ ఉంది. ఈరోజు షాపింగుకు తనతో పాటు ముంబై వస్తానన్నాడు. కానీ చివరి నిమిషంలో ఏదో ముఖ్యమైన పని తగిలి రాలేకపోయాడు. న్యూ ఇయర్ పార్టీకి అతనికి కూడా మంచి డ్రెస్ కొనాలి. లేత నీలం రంగు షర్టు అర్జున్కి బాగా సూట్ అవుతుంది. అతనికిష్టమైన పాల మీగడ రంగు డ్రెస్ తను కొనుక్కోవాలి. ఆ పార్టీలో తమ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపించాలి. గుప్పెడంత మనసులో ఇమిడిన అంతులేని ప్రేమకు ఉప్పెనంత ఊహని జోడించి స్వప్నలోకంలో విహరిస్తూ ఉంది ఆమె. అమ్మ అందించిన కాఫీ సిప్ చేస్తూ ల్యాప్టాప్లో న్యూస్ చూస్తున్నాడు అర్జున్. పంచదార సరిపోయిందా అడిగారావిడ. అంటూ తల ఊపాడు. నువ్వు మృదులను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పినప్పటినుంచి సంతోషంతో నా కాళ్ళు చేతులు ఆడ్డం లేదురా. అసలు పెళ్లి మాటెత్తితే చిరాకు పడేవాడివి. అలాంటిది నీ అంతటగానే మృదుల నచ్చిందని చెబితే నమ్మలేకపోయాను. అంత మంచి అమ్మాయి కోడలిగా రావడం నా అదృష్టం. అవును, ఇంతకీ ఈ విషయం అరవిందు గారికి తెలుసా? రాబోయే న్యూ ఇయర్ పార్టీ రోజు ఆయనతోనే చెప్పాలనుకుంటున్నాను మమ్మీ అన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. తీశాడు. అవతలి కంఠం వింటూనే అలర్ట్ అయ్యాడు. సార్ వినయంగా అన్నాడు. పింకీ వచ్చిందిగా అర్జున్. ఆ సందర్భంగా మా ఇంట్లో ఈరోజు చిన్న విందు ఏర్పాటు చేశాను. జాయిన్ us ఫర్ డిన్నర్. మీ అమ్మగారిని కూడా తీసుకురా. ఫోన్ ఇవ్వు, ఆవిడకు నేను చెబుతాను. పర్లేదు సార్, నేను మమ్మీ తప్పకుండా వస్తాము అన్నాడు. అరవింద్ గారితో ఫోన్ మాట్లాడిన కమాండర్ అర్జున్ యూనిఫామ్ తొడుక్కొని షోల్డర్ ఫ్లాప్స్ సర్దుకున్నాడు. నిలువుటద్దం ముందు నిల్చొని తల దువ్వుకుంటున్నాడు. బాగా పొడగరి అవడంతో పూర్తి ప్రతిబింబం చూసుకోవడానికి తల కాస్త వంచాల్సి వస్తుంది. చురుకైన కళ్ళు, కోటేరేసిన ముక్కు, ఎత్తుకు తగిన లావుతో శ్రద్ధగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు. కురచగా కత్తిరించిన క్రాప్ అతనికి ప్రత్యేక ఆకర్షణని ఆపాదిస్తుంది. తనని తాను చూసుకుంటున్న అర్జున్కి తన ప్రతిబింబం పక్కన మృదుల రూపం మెదిలింది. ఏడాది క్రితం మొట్టమొదటిసారిగా ఆమెను ఉదయ సంధ్యలో సముద్రపు ఒడ్డున కొండరాయిపై ధ్యానముద్రలో చూశాడు. ఉదయిస్తున్న సూర్యునికి పోటీగా తేజస్సులొలికిస్తున్న మరో కాంతిపుంజం దర్శనమిచ్చింది. అందాక తెల్ల కాగితంలా ఉన్న తన హృదయంలో ఆ బింబం గాఢముద్ర వేసుకుంది. ఈ ఇలాకాలో కొత్తమ్మాయి ఎవరో అనుకున్నాడు కుతూహలంగా. తానిక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చి అప్పటికి 6 నెలలవుతుంది. మరో రోజు తనింట్లో ప్రత్యక్షమైంది ఈ సూర్యుడు. ఆ రోజు ఎప్పటికంటే ఆలస్యంగా బయలుదేరాడు తను డ్యూటీకి. అమ్మకు యోగాసనాలు నేర్పుతూ కనిపించింది. కొన్నాళ్ల తర్వాత తాను ఫుట్బాల్ ఆటలో గాయపడి హాస్పిటల్కు వెళ్ళాడు. ఎముక డిస్లొకేట్ అయ్యిందని, కనీసం 3 వారాల పాటు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు డాక్టర్లు. అక్కడ పేషెంట్లకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న ఆమె కనిపించింది. ముచ్చటగా 3వసారి కలిగిన మృదుల దర్శనం ప్రేమకు అంకురార్పణ చేసి 3 ముళ్ళ బంధానికి దారితీసింది. ఆమెకు గార్డియన్ అయిన వెస్టర్న్ నేవల్ కమాండర్ చీఫ్ అరవింద్ గారికి తమ ప్రేమ విషయం తెలపాలి. ఆయనకు తనంటే ఎంతో అభిమానం. తప్పకుండా ఒప్పుకుంటారని నమ్మకం ఉంది తనకు. ఆయన చేతుల మీదుగా తమ పెళ్లి వైభవంగా జరిగిపోతుంది.
అర్జున్, టిఫిన్ చల్లారిపోతుంది, త్వరగా తిందువు గాని రా. తల్లి మాటలతో ఊహల పల్లకీకి వీడ్కోలు పలికి డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు. ఆహ్లాదకరమైన ఆ సాయంకాలం అరవిందు గారింట్లో సందడిగా ఉంది. ఇంటి బ్యాక్యార్డ్లో విందుకేర్పాట్లు చేశారు. గెస్టులంతా వచ్చేశారు. కొందరు బృందాలుగా నిల్చొని, మరికొందరు టేబుళ్ల చుట్టూ వేసిన కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. యూనిఫామ్ వేసుకునే బేరర్స్ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. దూరం నుంచి అలల హోరును మోసుకొస్తున్న సముద్రపు గాలి మేఘాల్ని సోకుతుంటే మరోవైపు హేమంతం జివ్వుమనిపిస్తుంది. చలి కాచుకోవటానికి అక్కడక్కడ బొగ్గులతో ఉంచిన కుంపట్ల చుట్టూ చేరుతున్నారు కొందరు. మరికొందరు విస్కీ గొంతులోకి దింపుతూ ఒంటికి వెచ్చదనాన్ని ఆపాదిస్తున్నారు. చుక్కల్లో చంద్రునిలా మెరిసిపోతున్న ఓ అమ్మాయి అందర్నీ కలుపుగోలుగా పలకరిస్తూ అంతా తానై తిరుగుతోంది. ఆమె ఎటు కదిలితే అటు మెరుపు మెరిసినట్లుగా ఉంది. కుర్రకారు చూపులన్నీ ఆ మెరుపు తీగపైనే నిలిచాయి. మధువు నింపిన క్రిస్టల్ గ్లాసుల్లా తలుక్కుమంటున్న ఆమె తేనె రంగు కళ్ళు వాళ్ళు పట్టించిన విస్కీ కంటే కైపెక్కించేలా ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసన్నట్లుగా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతోంది ఆమె ముఖం. ఇంతలో అక్కడికి వచ్చిన అర్జున్కి ఆ అమ్మాయిని తన కూతురు పింకీకి పరిచయం చేశాడు అరవిందు గారు. లేత గులాబీ వర్ణంలో నునుపుదేలి ఉంది ఆమె చర్మం. వదులుకున్న ఒత్తైన జుట్టుతో విరిసిన రోజాలా ఉన్న ఆమెను చూసి వావ్, వాటే బ్యూటీ అనుకున్నాడు. గాలికి నుదుటిని కప్పేస్తున్న ముంగురులను ఓ చేత్తో సర్దుకుంటూ మరో చేయి ముందుకు చాచింది షేక్ హ్యాండ్ కోసం. ఆమెను తాకిన తెమ్మెర పరిమళాన్ని మోసుకెళ్తూ అర్జున్ ముక్కుపుటాలకు సోకింది. సున్నితంగా షేక్ చేసి వదిలిన అర్జున్ వంక నిశ్చితంగా చూస్తూ హ్యాండ్సమ్ గై అనుకుంది. తన పక్కనున్న జంటని అర్జున్కి పరిచయం చేసింది. వీళ్ళు నా ఫ్రెండ్స్, అమెరికాలో నాతో పాటు చదువుతున్నారు. ఇక్కడి వింతలు విశేషాలు చూడాలని ఉబలాట పడుతున్నారు అన్నది. టైం చాలా తక్కువగా ఉంది. చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ అయ్యేలా మంచి ట్రిప్ నువ్వే అరేంజ్ చేయాలి అన్నారు అరవిందు గారు. ఇంతలో విందు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మృదుల ట్రేలో స్టార్టర్స్ పట్టించుకు వచ్చింది అక్కడికి. డ్రింకుతో పాటు వాళ్ళు బేక్డ్ ఫిష్ తింటూ ఈ ఐటెం చాలా బాగుంది అన్నారు. అప్పటికప్పుడు చెఫ్ని పిలిపించి రెసిపీ అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లోనే అర్జున్ ట్రిప్ ప్రోగ్రాం ఎలా ఉండాలో ఆలోచించాడు. దాన్ని పింకీ వాళ్లకు వివరిస్తున్నాడు. రేపు ఉదయాన్నే బయలుదేరి ముంబైకి దగ్గరలో ఉన్న ఎలిఫెంటా కేవ్స్ చూద్దాం. సహజంగా ఏర్పడ్డ అతి పురాతనమైన గుహలవి. ఎల్లుండి ముంబైలో సైట్ సీయింగ్, షాపింగ్కి సరిపోతుంది. ఆ మరునాడు అజంతా ఎల్లోరా వెళ్దాం. అక్కడి విశేషాలన్నీ చూడ్డానికి 2 రోజులు పడుతుంది. తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్, దౌలతాబాదుల్లో ఉన్న కట్టడాలు, షిరిడీలో సాయిబాబా ఆలయం, నాందేడులో గురుద్వారా ఇవన్నీ చూడ్డానికి మరో 2 రోజులు సరిపోతాయి. తిరిగి వచ్చాక ఓ రోజంతా ఇక్కడి విశేషాలు చూద్దాం అన్నాడు. కరంజాలో రోజంతా చూడ్డానికి అంతగా ఏముంటాయి అడిగారు పింకీ స్నేహితులు. సబ్మెరైన్ చూడ్డానికే 4-5 గంటలు పడుతుంది. ఎయిర్క్రాఫ్ట్ విక్రాంతను మ్యూజియంగా మలిచారు. అది ఆసక్తికరంగానే ఉంటుంది అన్నాడు. అర్జున్ ఫిక్స్ చేసిన ప్రోగ్రాం అందరికీ నచ్చింది. మృదుల అతిథులకు అన్నీ అందుతున్నాయో లేదో చూసుకుంటూనే వీళ్ళని గమనిస్తుంది. అందరూ నవ్వుతూ తుల్లుతూ ఉన్నారు. పింకీ పక్కనే ఉన్న అర్జున్ ఆమెతో ఏదో చెబుతున్నాడు. ఆసక్తికరమైన విషయమేదో వింటున్నట్లుగా అతని వంకే చూస్తోందామె. ఉన్నట్లుండి మృదులకు అంతమంది మధ్యలో కూడా తాను ఒంటరిననే భావం కలిగింది ఎందుకనో. పార్టీ ముగిసేసరికి బాగా ఆలస్యమైంది. 1 వారం రోజులు గిర్రున తిరిగాయి. సందర్శనీయమైనవన్నీ చూసేశారు. పింకీ విదేశీ స్నేహితులు అజంతాలో మరో రోజు గడపాలనుకున్నారు. 3000 సంవత్సరాల క్రితం ప్రకృతి సహజమైన వర్ణాలతో అత్యద్భుతంగా చిత్రించిన ఆ కళా నైపుణ్యాన్ని ప్రపంచ వింతలా చూశారు. ప్రస్తుతం చీకటిగా ఉన్నాయి ఆ గుహలు. ఆ రోజుల్లో అక్కడి కొండల నుంచి జలపాతాలు జాలువారేవట. వాటిపై ప్రసరించే సూర్యకిరణాల కాంతి పరావర్తనం చెందినప్పుడు ఆ గుహలు వెలుగుతో నిండేవి. ఆ సమయంలో వాటిని చిత్రించేవారనే విషయం తెలుసుకొని మరీ ఆశ్చర్యపోయారు. ఎల్లోరా శిల్పాలకిస్తున్న సజీవ భావాల్ని కని ఆ శిల్పకళా చాతుర్యానికి అబ్బురపడ్డారు. ఆ వింతలు విశేషాలన్నీ ఆసక్తికరంగా వివరిస్తూ చూపాడు అర్జున్. అర్థం కాని విషయాన్ని సహనంతో 1కి 2 సార్లు చెప్పాడు. మళ్ళీ ఓసారి చూడాలని కోరితే విసుక్కోకుండా తీసుకెళ్లాడు. వారు తిరగడంలో అలసిపోతే సేదతీరే ఏర్పాట్లు చకచకా చేసేవాడు. పింకీకి అర్జున్ బాగా నచ్చాడు. ట్రిప్ ముగించుకొని కరంజా తిరిగి వచ్చాక సబ్మెరైన్ చూపాడు. అందులో 2 గంటలు గడిపారు. సబ్మెరైన్ ఉపరితలం పైనున్న
ఫ్లష్ డోర్లోకి డెక్ మీద నుంచి మెటల్ నిచ్చెన వేసి ఉంది. అది దిగి లోపలికి చేరుకున్నారు. ఒక మనిషి అతి కష్టంగా దూరి వెళ్ళేంత చిన్న ఫ్లష్ డోర్లో నుంచి వెళ్తూ అన్ని క్యాబిన్లు చూశారు. ఏ క్షణంలో యుద్ధం మొదలైనా బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి ఆ సబ్మెరైన్లు. బెర్తుల్లాంటి మంచాలు, చిన్న టాయిలెట్లు, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్స్, ఫుడ్ ఎక్కువ కాలం నిల్వ ఉండే కోల్డ్ స్టోరేజీలు, ఇలా అన్నీ చూపుతున్నాడు అర్జున్. అంతా తిరిగి చూస్తున్నారు పింకీ వాళ్ళు. అందరూ అర్జున్ చెప్పేది శ్రద్ధగా వింటుంటే పింకీ మాత్రం అతన్ని చూస్తూ ఉండిపోయింది. తాను పుట్టి పెరిగింది ఈ నేపథ్యంలోనే. చాలాసార్లు ఇవన్నీ చూసింది. కానీ ఎందుకనో ఈసారి కొత్తగా కనపడుతున్నాయి అనుకుందామే. క్షణం ఒక యుగంలా గడుస్తుంది మృదులకు. అర్జున్ని చూడక మాట్లాడక వారం అవుతోంది. అతను పింకీ వాళ్లతో ట్రిప్లో ఉన్నాడు. కనీసం తనకు ఫోన్ కూడా చేయడం లేదు. ఈ రోజుకి ముగిసింది వాళ్ళ విహారయాత్ర. ఇందాకే పింకీ వాళ్ళు ఇల్లు చేరారు. అర్జునే వాళ్లను ఇంటి వరకు డ్రాప్ చేశాడులో ఉంది. అంకుల్ డోర్ తీస్తే లోపలికి వచ్చిన పింకీ బృందం బాయ్ అర్జున్, గుడ్ నైట్ అని వీడ్కోలు పలకడం వినిపించింది. బయట జీపు వెళ్ళిపోయినట్లుగా శబ్దం అవడంతో తన గది బయటకు రాబోయిన మృదుల వెనక్కి తిరిగి మంచంపై కూర్చుంది నిస్పృహగా. అదేంటి, ఈ ఇంట్లో నేనుంటాననే విషయమే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నాడు. కనీసం నన్ను చూడాలనిపించలేదా? ఉక్రోషం వచ్చింది. నేను ఇంతగా అర్జున్ని మిస్ అవుతుంటే తను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు. ఏ మనిషి! ఇలా ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న మృదులకి హాల్లోంచి పింకీ వాళ్ళ కబుర్లు వినబడుతున్నాయి. రియల్లీ వీ ఎంజాయ్ అవర్ హాలిడేస్ డాడ్. ఓ రకంగా అర్జున్ వల్లే మా ట్రిప్ ఇంత సరదాగా జరిగింది అన్నది పింకీ. నిజానికి పింకీ తనను కూడా రమ్మంది. కానీ గాంగ్రీన్తో కుళ్ళిన పాదం తొలగించిన ఓ పేషెంట్ను ట్రీట్ చేసేందుకు డాక్టర్ తన సహాయం కోరాడు. మానసికంగా బాగా కుంగిపోయిన ఆ పేషెంట్కు కౌన్సిలింగ్తో పాటు మెడిటేషన్ చేయించాలన్న బాధ్యతను తీసుకుంది. ట్రీట్మెంట్ మధ్యలో ఆపి రాలేనని చెప్పింది. పింకీ స్నేహితులు కూడా తనని రమ్మని ఎంతగానో అడిగారు. అర్జున్ మాత్రం తనని మాట వరుసకైనా అడగలేదు. అడిగినా తన బాధ్యత మర్చి వెళ్ళుండేది కాదు. కానీ అతను అడిగి ఉంటే బాగుండేదనిపించింది. అర్జున్ తన పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడెందుకు? ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. మృదుల అప్పుడే నిద్రపోయిందా డాడీ అడుగుతున్న పింకీ గదివైపు వస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించటంతో మృదుల టక్కున మంచంపై ఒరిగింది. కన్నీళ్లు కనిపించకుండా దిండులోకి తలదూర్చింది. గదిలోకి వెళ్ళి చాలాసేపయింది. బహుశా పడుకుందేమో అన్నారాయన. పింకీ వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా హై హీల్స్ శబ్దమయ్యింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది మృదుల. కాసేపట్లో అందరూ నిద్రపోయినట్లుగా ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. మృదుల మనసులో మాత్రం ఆలోచనల సుడులు సవ్వడి చేస్తూనే ఉన్నాయి. రేపు రాత్రి పింకీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రాబోయే న్యూ ఇయర్ పార్టీని వాళ్ళు న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో జరుపుకోవాలనుకుంటున్నారు. 24 గంటల్లో పింకీ వెళ్ళిపోతుంది. నాకు అర్జున్కి మధ్య ఈ ఎడబాటు మరో రోజు అంతే అనుకుంటున్న మృదుల విచక్షణ మేల్కొంది. చాచా, తనిలా ఆలోచిస్తుందేమిటి? పింకీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండునని కోరుకుంటుందా తన మనసు? ఇది పింకీ ఇల్లు. ఆమె ఇష్టం వచ్చినన్నాళ్ళు ఇక్కడే ఉంటుంది. ఈ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న నాకు ఆమె త్వరగా వెళ్ళిపోవాలనుకునే హక్కు లేదు. తనంత నీచంగా ఎలా ఆలోచించగలిగింది? అర్జున్ నన్ను నిజంగా ప్రేమిస్తే పింకీకి దగ్గరయ్యే సమస్య ఉండదు కదా. అయినా పింకీ అర్జున్ని ఇష్టపడుతుంది ఏమోనన్న అపోహ తనలో ఎందుకు కలిగింది? తన మనసు ఇంత సంకుచితమైంది ఎందుకు అనుకుంది. కల్మషమైన ఆలోచనలను పారద్రోలుతూ నిద్రను ఆహ్వానించే ప్రయత్నం చేస్తోందామె. కునుకైన పట్టని పింకీ మంచంపై అటూ ఇటూ దొర్లుతుంది. కళ్ళు మూసినా తెరిచినా అర్జున్ రూపమే మెదులుతుంది. ఆమె మనసు అదే పనిగా అతన్నే పలవరిస్తుంది. తను రేపు వెళ్ళాలి, కానీ మరికొన్నాళ్ళిక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. తిరుగు ప్రయాణంలో న్యూయార్క్లో 2 రోజులు ఆగి వెళ్ళాలనుకున్నారు. అక్కడి టైమ్ స్క్వేర్లో న్యూ ఇయర్ గ్రాండ్గా జరుపుకోవడం కంటే ఇక్కడ అర్జున్ సమక్షంలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం తనకెక్కువ సంతోషాన్ని కలిగిస్తుందేమో. దేశ విదేశాలు తిరిగింది. ఎంతోమంది అబ్బాయిల్ని చూసింది. తనతో పాటు చదువుకున్న వాళ్ళలో నెట్ చాటింగ్లో, ఫేస్బుక్లో తనకెంతోమంది స్నేహితులైనారు. కానీ అందరిలోకి అర్జున్ ప్రత్యేకంగా అనిపించాడు. మనసుకు దగ్గరగా వచ్చాడు అనుకుంటున్న పింకీకి ట్రిప్లోని సంఘటనలు కండ్ల ముందు మెదులుతున్నాయి. ఎల్లోరా గుహల్లో విశేషాలు చూస్తూ తిరిగి తిరిగి బాగా అలసిపోయింది తను. దాహంతో నాలిక పిడచగట్టుకుపోయింది. చలి ప్రదేశాల నుంచి వచ్చిన
తామంతా మిట్ట మధ్యాహ్నం వేళ ఆ ఎండకు తాళలేకపోతున్నారు. తను వెంట తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి. పరిస్థితి గమనించి ఓ గుహలో వారగా ఉన్న అరుగుపై విశ్రాంతిగా కూర్చోమని చెప్పి పరుగున బయటికి వెళ్ళాడు. క్షణాల్లో కొబ్బరి బొండాలతో ప్రత్యక్షమైనాడు. దాదాపు 10-12 గుహలను దాటుకొని వెళ్ళి ముఖద్వారం దగ్గర అమ్ముతున్న ఆ బోండాలతో దాహం తీర్చాడు. ఆ నిమిషంలో పోయే ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాసేపు సేదదీరి బయలుదేరారు. అర్జున్ తమనెంత కనిపెట్టుకొని ఉన్నాడంటే అలసటతో ఇక నడవలేం అనుకున్న సమయంలో ఉత్సాహం కలిగేలా కబుర్లు చెప్పి ముందుకు నడిపించాడు. ఎత్తైన గుహల్లోకి ఎక్కలేక ఇబ్బంది పడుతుంటే చేయి అందించడం, అర్థం కాని విషయాల్ని 1-2 సార్లు విశదీకరించడం, ఆ సమయంలో అతని మాట తీరు, హావభావాలు తన మనసుకు హత్తుకున్నాయి. ఎన్నేండ్లైనా ఆ జ్ఞాపకాలు చిరస్మరణీయాలే. అతనిలోని సహనం, ఆలోచనలో సమయస్ఫూర్తి, ఆచరణలో చురుకుదనం, విషయం వివరించడంలో స్పష్టత, అన్నిట్లో అతనికున్న పరిజ్ఞానం ఇవన్నీ ఎంతో నచ్చాయి ఆమెకు. ఆ నిశ్శబ్ద నీరవంలో జగమంతా సుషుప్తిలోకి జారుకుంటూ ఉంటే ఆమె మనసు మెచ్చిన మనిషితో స్వాప్నిక జగత్తులో విహరిస్తుంది. ఉదయభానుని కిరణాల నులివెచ్చని స్పర్శ సోకి ఒంటిని ఆవరించి ఉన్న చలిని దూరం చేస్తుంటే అరవిందు దంపతులు ఇంటి బ్యాక్యార్డ్లో కూర్చొని ఉన్నారు. పక్షుల కిలకిల రావాల సమ్మేళనం ఓ మంచి సంగీత దర్శకుడు బాణీ కూర్చిన రాగంలా వినిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న సముద్రపు చిరు అలల సవ్వడి ఆ రాగానికి మృదంగ తాళం వేస్తున్నట్లుగా ఉంది. ఆ నేపథ్యంలో కాఫీ తాగుతూ తాజా వార్తలు పంచుకుంటున్నారు. ఇంట్లో నుంచి పింకీ వచ్చింది. చక్కగా ముస్తాబై ఉందామె. కూతుర్ని చూసి తనే స్వయంగా పాట్లో నుంచి కాఫీ కప్పులోకి వంచి ఇచ్చారాయన. ఆ కప్పు చేతిలోకి తీసుకుంటూ అర్జున్ ఇంటికి వెళ్ళొస్తాను డాడీ, క్వార్టర్ నెంబర్ ఏంటి అడిగింది. 48 అంటూ చెప్పారాయన. మంచి ట్రిప్ అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. వెరీ నైస్ గై. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారిని కూడా కలిసినట్లు ఉంటుంది అంది. కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టింది. బై డాడ్, సీ యూ అని వెళ్తున్న కూతురి వైపు సాలోచనగా చూస్తుండిపోయారు. ఉన్నట్లుండి సముద్రంలో ఎక్కడో అలజడి పుట్టినట్లుగా పెద్ద కెరటం వేగంగా వచ్చి ఒడ్డును తాకింది. ఎండ చిటచిటలాడిస్తుంది. లోపలికి వెళ్దామా? భార్య మాటలతో లేచారాయన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ. మృదుల హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమైంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి చూసుకుంది. ముంగురులు సర్దుకుంది. మళ్ళీ ముఖానికి లైటుగా టచ్అప్ వేసుకుంది. లిప్ గ్లాస్ పర్సులో వేసుకుంది. కప్బోర్డ్ తెరిచి న్యూ ఇయర్ పార్టీ కోసం అర్జున్కు కొన్న బ్లూ కలర్ షర్టు తీసింది. హ్యాంగర్ నుంచి వేరు చేసి కవర్లో వేసుకుంది. దారిలో అర్జున్ ఇంటి దగ్గర ఆగి ఇవ్వాలి. ఇది కొన్నప్పటి నుంచి అర్జున్ బిజీగానే ఉన్నాడు. సైజు సరిపోయిందో లేదో ఓసారి చూడాలి అనుకుంటూ గది బయటకు వచ్చింది. బ్యాక్యార్డ్ నుంచి ఇంట్లోకి వస్తున్న అరవిందు గారిని చూసి గుడ్ మార్నింగ్ అంకుల్ అని పలకరించింది. మార్నింగ్ తల్లి, ఈరోజు త్వరగా బయలుదేరుతున్నావులా ఉందే అడిగాడు. దారిలో చిన్న పని ఉంది, సాయంకాలం త్వరగా వస్తాను బై అంకుల్ అంటూ కదిలింది వడివడిగా. అర్జున్ ఇంటికి చేరుకుంది మృదుల. గుమ్మం దగ్గర నిలబడిపోయిన పింకీ కనిపించింది. ఇక్కడికెందుకు వచ్చింది? అయినా ఇంట్లోకి వెళ్లకుండా ఇలా బయట నిలబడిపోయిందెందుకు అనుకుంటున్న మృదుల చెవులకు ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటల్లో తన పేరు వినిపించింది. పింకీతో పాటు మృదుల కూడా వింటూ ఉండిపోయింది. అదేంట్రా, మృదులను పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు పింకీ నచ్చిందని చెబుతున్నావు, నాకేం అర్థం కావడం లేదు అంటోంది అర్జున్ అమ్మగారు. ఇందులో అర్థం కాని విషయం ఏముంది? పింకీ నన్ను బాగా ఇష్టపడుతుంది. చీఫ్ కూతురు, బాగా చదువుకున్న అమ్మాయి, బంగారు బొమ్మలాగా ఉంటుంది. ఏ రకంగా చూసినా మృదుల కంటే మోర్ క్వాలిఫైడ్ బ్రైడ్ కదా. ఛ, పెళ్ళనేది వ్యాపారం కాదురా. నువ్విలా చేస్తే మృదుల మనసెంత గాయపడుతుందో తెలుసా? ఇప్పుడు పింకీ నచ్చిందంటున్నావు. ఇంతకంటే గొప్ప లక్షణాలున్న అమ్మాయి తారసపడితే మరలా మాట మారుస్తావా? తారసపడినప్పుడు ఆలోచిస్తాను నిర్లక్ష్యంగా అన్నాడు అర్జున్. ఆవిడతో పాటు పరోక్షంగా అతని మాటలు విన్న వీళ్ళు షాక్కు గురయ్యారు. అర్జున్ నిజస్వరూపం ఇదా? నమ్మశక్యం కానట్లుగా ఒక్క క్షణం శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. మృదుల చేతిలో నుంచి అర్జున్ కోసం తెచ్చిన షర్టు కవర్ జారిపోయింది. అతను మాత్రం తాపీగా టిఫిన్ చేస్తున్నాడు. ముందుగా తేరుకున్న పింకీ వెనక్కు మరలింది. ఎదురుగా నిల్చున్న మృదుల చెయ్యి పట్టుకుంది ఓదార్పుగా. మృదుల కళ్ళల్లో సముద్రాలు పొంగుతున్నాయి. ఇలాంటి చీటర్ కోసం కన్నీళ్ళనవసరం, పద వెళ్దాం. అచేతనావస్థలో ఉన్న మృదులను అక్కడి నుంచి తీసుకెళ్తున్న పింకీ కళ్ళల్లో అర్జున్ పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ ఉంది. ఆ రాత్రి పింకీ వెళ్ళిపోయింది.
మర్నాడు ఉదయం తన గది కిటికీలో నుంచి బయటకు చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉంది మృదుల. ఎదురుగా కనిపిస్తున్న సముద్రం అలజడిగా ఉన్నట్లు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి కెరటాలు. నిన్న జరిగిన సంఘటన తాలూకు ప్రభావం ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. అర్జున్ మాటలు ఇప్పటికీ ఆమె చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. అవి మనసుకు తూటాల్లా తాకుతూనే ఉన్నాయి. ఆ రాత్రి జరగబోయే న్యూ ఇయర్ పార్టీ కోసం ఎన్ని కలలు కన్నది, ఈ రోజు కోసం ఎంతగా ఎదురు చూసింది. ఆఫీసర్స్ మెస్ వాళ్ళు, నేవీ స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన ఆ విందులో తను అర్జున్ పెళ్లి చేసుకోవాలనుకున్న శుభవార్త అందరితో పంచుకోవాలని అనుకుంటే ఇలా అనుకుంటున్న ఆమె కళ్ళు సంద్రాలైనాయి. అర్జున్ మనసు ఇంత కుటిలమైందని తాను కలలో కూడా ఊహించలేకపోయింది. జరిగిన అవమానాన్ని దిగమింగి రాత్రి జరిగే ఆ పార్టీకి ఎలా వెళ్ళగలదు? అసలు తానిక కరంజాలో ఉండగలదా? అనుక్షణం ఇలా నరకయాతన అనుభవిస్తూ ఎందుకుండాలి? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే? అవును, వెళ్ళిపోవాలి. ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా బీరువా వైపు నడిచింది. సూట్ కేసులో గబగబా తన దుస్తులన్నీ సర్దింది. హ్యాంగర్కి వేలాడుతున్న క్రీమ్ కలర్ డ్రెస్ ఆమె కళ్ళకి త్రాచుపాములా కనిపించింది. దాన్ని అలాగే వదిలేసింది. ఈ చేదు జ్ఞాపకాన్ని ఇక్కడే మర్చిపోవాలి అనుకుంది. చెప్పులు వేసుకుంది. హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఓసారి హాల్లోకి తొంగి చూసింది. ఎవరూ లేరక్కడ. హమ్మయ్యా, ఎవరూ లేరు, త్వరగా వెళ్ళిపోవాలి. తాను చెప్పి వెళ్తే అంకుల్ వాళ్ళు వెళ్ళనివ్వరు. కానీ ఆ నికృష్టుడైన అర్జున్ని చూస్తూ తానిక ఇక్కడ ఉండలేదు. వెళ్ళాక తన క్షేమాన్ని తెలుపుతూ అంకుల్కి ఫోన్ చేస్తే సరిపోతుంది అనుకుంది. సూట్ కేస్ చేతిలోకి తీసుకొని గబగబా వెళ్ళిపోయింది, పొంగుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న లాంచీలోకి ఎక్కింది మృదుల. ఓసారి వెనక్కి తిరిగి కరంజాదేవి వంక చూసింది. నీళ్లు నిండిన కళ్ళకి మసగ్గా కనిపిస్తుంది. కొనగంట్లోంచి బిందువులు రాబోతుంటే ఎవరైనా గమనిస్తారేమోనని చటుక్కున కండ్లు వాల్చేసి గబగబా డెక్పైకి చేరింది. దుఃఖపూరితమైన ఆమె మనసులాగే ఏ నిమిషంలోనైనా వర్షం కురిసేలా ఆకాశం కూడా మేఘావృతమై ఉంది. తలెత్తి పైకి చూసింది. మేఘాలను పలకరించబోయిన మనసు దుఃఖంతో మాట పెగల్చలేకపోయింది. ఆమె మనస్థితిని అర్థం చేసుకున్నట్లుగా ఒక్కో చినుకు రాలుస్తున్నాయి మేఘాలు. చినుకుల శబ్దంతో పాటు చిరపరిచితమైన కంఠంతో మృదుల అన్న పిలుపు వినిపించింది. చివ్వున చూసింది. ఎదురుగా అర్జున్ నిల్చొని ఉన్నాడు. తను వాళ్ళింటి దగ్గర జార విడిచిన బ్లూ రంగు చొక్కా తడుక్కొని ఉన్నాడు. ఐఎమ్ సారీ మృదుల అంటూ దగ్గరగా వస్తున్నాడు. ఆమె కోపంగా మొహం తిప్పేసుకుంది, అడుగులు వెనక్కి వేస్తూ. ప్లీజ్, నేను చెప్పేది విను, వేడుకోలుగా అంటున్నాడు. విన్నది చాలు, వెళ్ళిపో, నన్నిలా ఒంటరిగా వదిలేయి, అది చాలు నాకు అన్నది రెండు చేతులు జోడిస్తూ. మృదుల మొండితనానికి అతని మొహంలో ఆగ్రహం పొడసూపింది. చెప్పేది వినవా నువ్వు అన్నాడు కోపంగా. లేదు, నువ్వు ఈ క్షణంలో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను నీళ్లలోకి దూకేస్తాను అంటూ రైలింగ్ వైపు పరిగెత్తబోయింది. ఇంతలో వెనక నుంచి వచ్చిన అరవింద్ గారు అరుస్తున్నారు. మృదులా, ఆగు, జరిగిన దాంట్లో అర్జున్ తప్పేమీ లేదు. ఆ రోజు అలా మాట్లాడమని చెప్పింది నేనే అంటున్న ఆయన వైపు అయోమయంగా చూస్తూ ఆగిపోయింది. ఆయన చెప్పుకుపోతున్నాడు. దేశాన్ని రక్షించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను. శత్రువుల వల్ల ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకు వస్తుందో అవలీలగా పసిగట్టగల నేను నీ ప్రేమ సామ్రాజ్యం కొల్లగొట్టడానికి వస్తున్న శత్రు నౌకను కనిపెట్టలేనా తల్లి? ఆయన చెబుతోందేమిటో అర్థం కానట్లుగా చూసిందామె. నువ్వు అర్జున్ ప్రేమించుకుంటున్నారని నేనెప్పుడో గ్రహించాను. పింకీ కూడా అర్జున్ ఆకర్షణలో పడింది. అది చిగురించి మొగ్గ తొడగకముందే చిదిమెయ్యాల్సొచ్చింది. ఎందుకంటే పింకీ చాలా పట్టుదల గల మనిషి. తాను అనుకున్నది ఎలాగైనా సాధించాలనుకుంటుంది. అందుకే ఆమె అర్జున్ని ఏవగించుకునేలా వ్యూహం పన్నాల్సొచ్చింది. యుద్ధభూమిలో విజయం సాధించడానికి చేసే వ్యూహరచనలో ఎంతోమంది అమాయకులు బలవుతారు. అలాగే ఇక్కడ జరిగింది. పింకీ మనసు అర్జున్పై నుంచి మరల్చడానికి ఆడిన నాటకంలో అనుకోకుండా ఆ సమయానికి అక్కడికి వెళ్ళిన నీ మనసు గాయపడింది. పర్వాలేదు, పెద్ద ప్రమాదం తప్పింది. శత్రు నౌక సమూలంగా నాశనమైంది. నీ జీవన నౌక పదిలంగా ఒడ్డుకు చేరుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ అన్నారాయన విజయోత్సాహపు దరహాసంతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.